ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తులసి పూజ ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, రాత్రి 2:10 వరకు. నక్షత్రం హస్త, రాత్రి 10:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ముఖ్యంగా వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి, అలాగే దీంతో పాటుగా వీరి ఖర్చులు, వీరి యొక్క ఆరోగ్యము, వీటన్నిటిపైన కూడా మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం కోసం అని చెప్పి ఎక్కువగా మీరు శ్రమించే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమతో కూడిన పనులు చేయాల్సిన స్థితిగతులు కనపడటం, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, ఏ పని తలపెట్టినా అందులో జాప్యం కలగటం అనేది నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు పెట్టుబడుల వలన, ముఖ్యంగా మీరు ఆయిల్ అండ్ గ్యాస్లో కానీ, లేకపోతే పెట్రోలియంలో కానీ, ఇలాంటి వాటిలలో గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే అందులో మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి ఆరాధన చేయటం, స్వామివారిని గరికతోటి పూజించటం వలన శారీరక మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు వీరికి అవకాశం అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన విధంగా పనులలో పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. పట్టుదలతోటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేందుకు వీరు ప్రయత్నిస్తారు. అలాగే దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దీంతో పాటుగా గురువుల దర్శనం చేసుకోవటం, ఆశ్రమాలకు వెళ్ళటం, వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొద్దిగా మార్పులు ఉండటం, అలాగే ఈ మార్పులు వీరికి కొంత ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వలన మీకు పనులలో మంచి మార్పులు కనిపించటంతో పాటు ఆర్థికంగా కూడా మీకు పురోగతి అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కూడా మంచి మార్పులు చేర్పులు ఉండటం, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ యొక్క బంధువుల సహాయ సహకారాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోర్టుకి సంబంధించి ఏదైనా మీకు పనులు గనక ఉంటే వాటిల్లో కూడా జాప్యం కలిగే అవకాశాలు లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కోపావేశాలను కొంచెం తగ్గించుకోవాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయాలి. దీంతో పాటు ఆదాయం మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఈ రాశికి చెందిన వారు ఈ రోజు సింధూర గణపతి ఆరాధన చేయటం, స్వామివారిని సింధూరంతో అలంకరణ చేయటం వలన మీకు ఆశించిన విధంగా చక్కటి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అదృష్ట సంఖ్య 9, అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. మీరు కోరుకున్న విధంగా మీ జీవన శైలి ఉండబోతోందని కూడా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. దీంతో పాటుగా పనుల విషయంలో కూడా కొంత నెమ్మదిగా, అంటే మీరు తొందరగా ఏ పనులు అయితే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులకి సంబంధించి మాత్రం కొంత నెమ్మదిగా పనులు పూర్తయ్యే అవకాశం కనపడుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీకు ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అలాగే మీ సోదర సోదరీమణులతోటి మీ పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంచెం వాదన లేకపోతే వారితోటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు విఘ్నరాజ గణపతి ఆరాధన చేయటం, స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏ పని పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచలు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఖర్చులని అధిగమించేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు పెద్దగా ఆశించిన విధంగా ఫలితాలు ఉండకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అలాగే దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం అనేక విషయాలలో వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని నిందించేవారు అధికంగా ఉంటారని గ్రహించాలి. అలాగే ఉన్నతాధికారులతోటి కూడా మీకు మాట పడాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ధూమకేతు గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు కలుగుతున్న ఆటంకాలు మీరు అధిగమించగలరు. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఈరోజు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. పెట్టుబడుల విషయాల్లో కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు చేర్పులు ఉండటం, ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి వారు కోరుకున్న విధంగా మంచి మార్పులు, అలాగే ఉన్నతాధికారుల ఒక ప్రశంస, మీరు చేసిన ప్రతి పనికి కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా నూతన వ్యాపారాలు తీసుకోవటం, లేకపోతే నూతన భాగస్వామ్యంలోకి వెళ్ళటం, అలాగే భాగస్వామ్యం వలన ఆర్థికాభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఆర్థిక సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారికి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మంచి మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు, గుర్తింపులు లభించటం, అలాగే వారు మిమ్మల్ని మెచ్చుకోవటం, ఎప్పటి నుంచో ఏ పనులైతే పూర్తి కావట్లేదో ఆ పనులను మీరు పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సానుకూలత అనేది కనపడుతుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండటం, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీ ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అనర్థాలు కలుగుతాయని గ్రహించాలి. సంతానానికి సంబంధించి ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మాత్రం మీరు ఆశించిన విధంగా పురోగతి అనేది సూచించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంచర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ,
అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార సంబంధంగా మంచి మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అలాగే ఆశించిన విధంగా మీ యొక్క ప్రతిభకి సంబంధించి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ రోజు సానుకూలంగా ఉంటుందని గ్రహించవచ్చు. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ, అలాగే దీంతో పాటు స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇలాంటి వాటిల్లో కూడా మీకు ఈ రోజు సానుకూలత అనేది కనపడుతోంది. ఎటువంటి మొక్కుబడులు ఉన్నా లేదా ఎటువంటి దైవ దర్శనాల గురించి మీరు ఆలోచన చేస్తున్నా ఈ రోజు మీకు సానుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఇక వీటన్నిటితో పాటు స్త్రీలు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి, పట్టు విడుపు చూపించాలి. ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీకు అధిక శ్రమ ఉంటుందని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు వేణుగోపాల స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే రోజుగా మనం చెప్పుకోవచ్చు. రుణాల గురించి అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు ఏ పనులైతే త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటారో ఆ విషయాలలో అంతా కూడా జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు పెద్దగా అనుకూలత అనేది గోచరించడం లేదు. అలాగే దీంతో పాటు కూడా పెట్టుబడుల విషయంలో కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ప్రతి విషయాల్లోనూ కూడా జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీరు నమ్మిన వారి వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్లో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వీటిల్లో గనక మీరు పెట్టుబడులు పెడితే ఈ రంగాలలో మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వలన ఆర్థికంగా కూడా మీకు పురోగతి అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా మీరు గనక రుణాలు తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు నిరాశ అనేది గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఎక్కువగా కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సంతానానికి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి అనేది కనిపించడం లేదు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలలో నిరాశ ఎక్కువగా కనపడుతోంది. ఇక ప్రతి పనిలోనూ కూడా జాప్యం ఉండటం, ఆలస్యం ఉండటం, అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం మీకు నిరాశని, నిస్పృహని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. అనవసరపు విషయాలలో గనక మీరు జోక్యం చేసుకుంటున్నా లేకపోతే ఇతరులకు మీరు ఎటువంటి ఆర్థిక సహాయం చేసినా మీకు మాత్రం ఇబ్బంది కలుగుతుందని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కొంత ప్రశాంతంగా, నెమ్మదిగా మనసుని దానిపైన మీరు కేంద్రీకరించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలుగుతాయని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు చెయ్యని పనులకి లేకపోతే మీరు అనని మాటలకి కూడా మీరు నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారులను కలవటము, అలాగే వారి వలన మాట పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం,
ఆశించిన విధంగా నూతన ప్రాజెక్టులు అందకపోవటం నిరాశని మాత్రం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు లేకపోవటం, ఆశించిన విధంగా అనుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుందని గ్రహించాలి. దీని వలన మీకు మానసిక ప్రశాంతత లేకపోవటం, అలాగే శారీరకంగా కూడా మీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి కూడా లాభాలు ఏవైతే వీరు ఆశిస్తూ ఉంటారో అవి వీరికి అంతంత మాత్రంగానే ఉండటం, అలాగే వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవటం, ఇవి వీరికి నిరాశని నిస్పృహని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఈరోజు పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ముఖ్యంగా మీరు ఎటువంటి మొక్కుబడులు ఉన్నా లేకపోతే దైవ దర్శనాలు చేసుకోవటము, దీంతో పాటుగా గురువుల దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశం అనేది గోచరిస్తోంది. అలాగే వారితోటి ఎక్కువగా మీరు సమయం గడిపే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. మీ జీవిత భాగస్వామికి మాత్రం వారి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఆదాయం పెరగడం కోసం అని చెప్పి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక సలహాలు సూచనలు పాటించేందుకు మీరు ప్రయత్నించాలి. ఈ రాశి వారు ఈరోజు విజయ గణపతి ఆరాధన చేయటం, స్వామివారికి కొబ్బరి అన్నం నివేదన చేయటం వలన మీకు మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా అవి తీరేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శ్రావణ బుధవారం సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి విష్ణువుని ప్రత్యేకంగా పూజించాలి. శ్రావణ బుధవారం సందర్భంగా తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు వీటిలో ఏ పుష్పాలతో విష్ణువుని పూజించినా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం అంటే సరి సంఖ్యలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శ్రావణ బుధవారం సందర్భంగా సంపంగి పూలతో విష్ణువుని పూజించాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు జలదానం చేసినా కూడా జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. శ్రీరామ జయం. శ్రావణ సిరి వాస్తు అనే అంశానికి స్వాగతం. శ్రావణ మాసం సిరి సంపదల మాసంగా మార్చుకోవాలి. కలి అన్న పదం మనం స్మరించరాదు, కానీ 10 అవతారాలలో ఒక అవతారంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. తెలిసి తెలియక ఈ యుగం కలియుగం కనుక కలియుగే అని ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పే సమయంలో కాలస్మరణ చేస్తూ ఆ నామాన్నే చెబుతూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో కలి అన్న శబ్దం అన్న కారణం చేత వచ్చేటటువంటి దోషం పాపం తొలగించుకోవాలి. సర్పాలను స్మరించాలి. శ్రీమన్నారాయణమూర్తి సర్పం పైన పవళించి ఉన్నాడు. పరమేశ్వరుడు సర్పాన్ని మెడకు గళసీమకు అలంకరించుకొని దర్శనమిస్తున్నట్లుగా పురాణం అభివర్ణిస్తుంది. శ్రావణ మాసం శుక్లపక్షం షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యుడిని కూడా ఆరాధించాలి అని మన పురాణ ప్రపంచం మరొక విధంగా తెలియజేస్తుంది. ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ సుబ్రహ్మణ్య స్వరూపము సర్పానికి ప్రతీక. శ్రావణ మాసం సంపదల మాసంగా మార్చుకోవాలి అంటే
తులసి చెట్టు వద్ద సర్పాన్ని చిత్రించాలి. ఇది సులభమైన పరిష్కార మార్గం. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏ విధంగానైతే సర్పాలను చిత్రించుకొని ఉన్నామో అదేవిధంగా ఒక పరిష్కార మార్గంగా తులసి కోట వద్ద కూడా సర్పాన్ని చిత్రించాలి. అలాగే తులసి కోటలో తులసి మొక్క క్రింద వెండి, రాగి ఈ లోహంతో చేయబడిన పడగ ఎత్తిన సర్ప ప్రతిమను అర్చామూర్తిగా ఆ తులసి కోటలో ఉంచి పాలు కాసిన్ని ఆ సర్పానికి అభిషేకంగా సమర్పించి షష్ఠి తిథి నాడు మట్టి పాలు కలిపిన ఆ మిశ్రమంతో తులసి కోట దిగువన కానీ తులసి కోటకే కానీ తులసి కోట ఉండే ప్రాంతంలో ఎక్కడైనా గోడకు మనం సర్పాలను జంట సర్పాలు ఇరువైపులా జంట సర్పములు కలయిక మధ్యలో వెరసి 4 సర్పములు ఇలా ఈ కూటమిలాగా చిత్రించినట్లయితే ఆ ఇంటిలో ఉండే వారందరికీ ఆరోగ్యం కలుగుతుంది అని సంప్రదాయం చెప్పే మాట. పాలు కలిపిన ఈ తులసిలో ఉండేటటువంటి మట్టి మిశ్రమాన్ని ఇలా మనం అభిషేక సేవ చేసిన అనంతరం లభించేటటువంటి తడి పొడి మట్టిని చిన్నారి బాలబాలికలకు కంటి చివరలలో తాటించినట్లయితే అపురూపమైనటువంటి దివ్య దృష్టి వారికి అలవడుతుంది. కంటి సంబంధించిన సమస్త దోషాలు తొలగిపోతాయి. ఏ విధంగా కూడా వారికి కంటికి సంబంధించిన వ్యాధులు దరిచేరవు అనేటటువంటి ప్రాచీనుల విశ్వాసం సంపదలకు అలాగే వాస్తు సంబంధిత నియమాలకు లోబడి ఉన్నదే. వాస్తు సంబంధిత నియమాలలో ఈ తులసి కోట ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. సహజంగా ఈశాన్య దిగ్భాగంలోనే తులసి కోట తులసి గుమ్మం ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. వాస్తుపరమైన దిగ్ సంబంధిత నియమాలలో ఈశాన్య దిగ్భాగం ఈశ్వర సంబంధంగా కానీ విష్ణువు సంబంధంగాని ఉన్నటువంటి ప్రధాన క్షేత్రం. అదేవిధంగా ఈశాన్య దిగ్భాగంలోనే తులసి కోటను కూడా ఏర్పాటు చేసుకుంటాం కనుక వాస్తుపరమైన నియమావళికి లోబడి ఈశాన్య దిగ్భాగంలో తులసి కోట వద్ద సర్పములను చిత్రించడం ఇలా శ్రావణ మాసం శుక్లపక్షం షష్ఠి తిథి నాడు ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంటిలో ఉండే వారందరికీ అపురూపమైన జ్ఞాపక శక్తి అలాగే మేధాధారణలు ఇవన్నీ కూడా అలవడతాయి. ప్రజ్ఞ లభిస్తుంది అని కూడా పురాణ ప్రపంచం ఇలా తెలియజేస్తుంది. చిన్నారి బాలబాలికల క్షేమం కోరుకుందాం. అసాధారణమైన తెలివితేటలతో కీర్తిని తీసుకువస్తారు అని కోరుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.